ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో రెస్క్యూ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికీ వారు లోపల చిక్కుకుపోయి 51 గంటలు గడిచింది. భారీగా మట్టి బురద ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది. టన్నెల్ 13.5 కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. దాదాపుగా అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు బురద నీరు అడ్డంకిగా మారాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. సొరంగానికి సమాంతరంగా మరొకటి తవ్వడం లేదా పైనుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్ళడం, ఈ రెండింటిపై ప్రస్తుతం ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ర్యాట్ హోల్ మైనర్స్ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. వీరు ఉత్తరాఖండ్ లో ఇలాంటి టన్నెల్ ఆపరేషన్స్ నిర్వహించారు. ర్యాట్ హోల్ మైనర్స్. ర్యాట్ హోల్ అంటే సన్నటి హోల్ చేస్తూ, సన్నటి కన్నం చేస్తూ వాళ్ళు ఆ లోపలికి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక సర్జికల్ ఆపరేషన్ లాగా అనుకోవచ్చు. పూర్తిగా ఒక పెద్ద టన్నెల్ లాగా తవ్వకుండా లేదా సమాంతరంగా మరొక టన్నెల్ తవ్వకుండా ర్యాట్ హోల్ అంటే ఎలుక కన్నం, ఆ విధంగా దాన్ని తవ్వుకుంటూ లోపలికి ఎంటర్ అవుతారు ర్యాట్ హోల్ మైనర్స్. సో వాళ్ళు, ఆ టీం ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంది. ఆ ప్రదేశాన్ని వారంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు నిమగ్నమవగా మరోవైపు నేవీ టీమ్స్ లోకో బోగీలో స్పాట్కు వెళ్ళారు. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఆ ప్రతినిధి రవి గ్రౌండ్ జీరో నుంచి పూర్తి వివరాలు అందిస్తారు. పెద్ద ఎత్తున బురద కూడా ఉంది. దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా బురద, అదేవిధంగా వాటర్ క్రమక్రమంగా పెరుగుతోంది. ఊబి నుంచి వాటర్ కూడా వస్తున్నాయని చెప్పడంతో ప్రస్తుతం మా నేవీ టీం లోపలికి వెళ్తూ ఉంది. ఇప్పటికే ఉదయం ఎవరైతే ఇక్కడ పనులు నిర్వహిస్తున్నారో జేపీ కంపెనీకి సంబంధించినటువంటి టీమ్స్ లోపలికి వెళ్ళాయి. ఆ తర్వాత ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు ఆర్మీ బృందాలు కూడా ఒకసారి లోపలికి వెళ్ళాయి. మరోవైపు ఇప్పుడు నేవీ కూడా టీం లోపలికి వెళ్తూ ఉంది. నేవీ రెస్క్యూ టీం లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ ఏ స్థాయిలో ఉంది, వాటర్ ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఆ లోపల ట్రాప్ కెమెరాస్ను పెట్టి ఏ విధంగా వాళ్ళను ఐడెంటిఫై చేయొచ్చు అనే దానిపైన కూడా వాళ్ళు నేవీ టీం లోపలికి వెళ్తూ ఉంది. వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఎక్విప్మెంట్ను కూడా మనం చూడవచ్చు. వాటి ద్వారా వాటర్ స్కానర్స్ ద్వారా లోపల వెళ్ళి ఎక్కడ చిక్కుకుని ఉన్నారు, ప్రమాదం ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో జరిగింది అనే దానిపైన కూడా ఇప్పుడు నేవీ పరిశీలించబోతోంది. ఇప్పటివరకు ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి. ఆ తర్వాత ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ చేరుకున్న తర్వాత వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించారు. అయినప్పటికీ ఎగ్జాక్ట్ ఒక పాయింట్లో ప్రమాదం జరిగింది అని కూడా నిర్ధారించలేకపోయారు. లోపలికి వెళ్ళాలంటే పెద్ద ఎత్తున మట్టి దిబ్బలు అడ్డుగా వస్తూ ఉన్నాయి. వాటర్ కూడా రెస్క్యూకు ఇబ్బందికరంగా మారుతుంది. రెస్క్యూ ఆపరేషన్స్కు తీవ్రస్థాయిలో ఆటంకం ఎదురవుతోంది. కాబట్టి ఇప్పుడు నేవీ కూడా ఇక్కడికి చేరుకుంది. నేవీతో పాటు ర్యాట్ మైనర్స్ కూడా ఈరోజు ఉదయం చేరుకున్నారు. ర్యాట్ మైనర్స్కు సంబంధించినటువంటి 6గురితో కూడినటువంటి టీం కూడా ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళని కూడా లోపలికి తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది. అన్ని విధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. అటు ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఫైర్ సిబ్బంది, లోకల్ పోలీస్ సిబ్బంది, వీటితో పాటు ఆర్మీ, ఇప్పుడు తాజాగా నేవీతో పాటు ర్యాట్ మైనర్స్, అన్ని బృందాలు కలిసి గాలిస్తున్నా కూడా లోపలికి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారుతోంది. లోపల బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది అడ్డుగా పడిపోయింది. వాటన్నిటిని శిథిలాలను తొలగిస్తే తప్ప లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ టన్నెల్ మొత్తం పొడవు కూడా 14 కిలోమీటర్లుగా ఉంది. ఈ 14వ కిలోమీటర్ వద్దే ఎగ్జాక్ట్గా ప్రమాదం జరిగింది అని ఎవరైతే కార్మికులు లోపలికి వెళ్ళారో వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటివరకు రెస్క్యూ టీమ్స్ కేవలం 11 కిలోమీటర్ల దూరం వరకే వెళ్ళగలుగుతున్నాయి. ఆ తర్వాత 11.6 నుంచి తీవ్రస్థాయిలో బురద ఎక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. అక్కడ నుంచి వాటర్ ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. లోపల ఊబి నుంచి వాటర్ ఎక్కువ స్థాయిలో వస్తుందని చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు నేవీ టీం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఏ విధంగా చూస్తుంది, లేకపోతే అక్కడ వాటర్ ఉన్నా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించవచ్చా, లేకపోతే లోపల దాకా వెళ్ళొచ్చా అనే దానిపైన కూడా ఇప్పుడు నేవీ లోపలికి వెళ్తూ ఉంది. ఇప్పటికీ లోపలికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు కొన్ని బృందాలు లోపల రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే లోపలికి వెళ్ళాలి, వాళ్ళ ఎగ్జాక్ట్ పాయింట్ను కనుక్కోవాలి అంటే కూడా కొన్ని కెమెరాస్ను వాటర్ స్కానర్స్ ద్వారా పెట్టి వాటి నుంచి ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు నేవీ టీమ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎలాంటి రెస్క్యూ నిర్వహించాలి, ఇప్పటివరకు చేసినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ ఏవి, ఆ తర్వాత ఎలాంటి ఆపరేషన్స్ చేయాలి, లేకపోతే అటు ఆర్మీతో కోఆర్డినేట్ చేసుకుంటూ చేయొచ్చా, లేకపోతే ఇప్పటికే ర్యాట్ మైనర్స్ కూడా చేరుకున్నారు కాబట్టి అటు ర్యాట్ మైనర్స్, అదేవిధంగా నేవీ, ఆర్మీ
ముగ్గురు కలిసి లోపల ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ ఇప్పుడు నిర్వహించవచ్చు అనే దానిపైన కూడా అధికారులు సమీక్షిస్తూ ఉన్నారు. సో నేవీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, రెస్క్యూకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా మనం చూస్తూ ఉన్నాం. లోపల ఒకవేళ వాటర్ ఎక్కువ స్థాయిలో ఉంటే ఆ సిలిండర్స్ కూడా మనం చూస్తున్నాం. వాటన్నిటిని పెట్టుకొని వాళ్ళు ఈవెన్ వాటర్ ఉన్నా కూడా వాటర్ ద్వారా లోపలికి వెళ్ళే విధంగా కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ను మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ లోపల యాంజియోగ్రఫీ కెమెరాస్ను కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ కెమెరాలను వాటర్ ద్వారా లోపలికి పంపించి ఈవెన్ వాటర్ ఉన్నా లేకపోతే బురద తీవ్ర స్థాయిలో ఉన్నా కూడా ఆ కెమెరాలు ఈజీగా లోపల దాకా చొచ్చుకుపోతాయని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు నేవీ టీం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లోకో బోగిల నుంచే వెళ్తారు. ఉదయం రెస్క్యూ టీమ్స్ కూడా ఇదే లోకో బోగిల ద్వారానే వెళ్ళాయి. అయితే ఈ లోకో బోగి కేవలం 11 కిలోమీటర్ల దూరం వరకే వెళ్ళగలుగుతుంది. సో టన్నెల్ మొత్తం పొడవు 14 కిలోమీటర్లు ఉన్నా కూడా ఈ లోకో బోగి కేవలం 11 కిలోమీటర్ల దూరం వరకే వెళ్ళగలుగుతోంది. ఆ తర్వాత మిగిలిన 2 కిలోమీటర్ల దూరాన్ని వెళ్ళాలంటే వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్కి వెళ్తున్నటువంటి వాళ్ళు 11th కిలోమీటర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి వాటర్లో నడుచుకుంటూ మిగతా 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళారు. ఎప్పుడైతే 13th కిలోమీటర్ తర్వాత నుంచి ఆ మిగతా 1 కిలోమీటర్ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఆ బోరింగ్ మిషన్ను పూర్తిగా దాటుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి సిమెంట్ రూఫ్ స్లాబ్ కూడా మొత్తం కూలిపోయిందని చెప్తూ ఉన్నారు. వాటన్నిటిని తొలగిస్తే కానీ ఎక్కడ చిక్కుకున్నారు వాళ్ళు అనేది ఐడెంటిఫై చేయలేమని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళాలంటే ఆ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి శిథిలాలన్నింటినీ పార్ట్స్గా విడదీసిన తర్వాతనే వాటన్నిటిని బయటకు తీసిన తర్వాతనే సాధ్యమవుతుందని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం టన్నెల్ ఉన్నటువంటి పొడవు కూడా 9 మీటర్స్ ఉంది. లోపలికి లోకో బోగి వెళ్ళడం, ఆ తర్వాత ట్రాక్ ఉండడం, ఆ తర్వాత నుంచి ఇప్పటికే ఆక్సిజన్ అందించేందుకు కూడా కొన్ని పైప్ లైన్స్ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఉన్నటువంటి లోపల రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ లోపల ఉన్నటువంటి శిథిలాలను తొలగించాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఒక చిన్న గ్యాప్, తక్కువ విడుతున్నటువంటి సొరంగంలో లోపల ఉన్నటువంటి శిథిలాలను తొలగించడం కూడా కష్టతరంగా మారుతుందని చెప్తా ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఈరోజు కంటిన్యూగా కొనసాగిస్తున్నా కూడా రెస్క్యూ ఆపరేషన్స్కు తీవ్ర స్థాయిలో ఆటంకం వాటిల్తూ ఉంది. సో ఇప్పుడు నేవీ టీం వెళ్ళిన తర్వాత ఎలాంటి విషయాలు అక్కడ గమనిస్తుంది అనేది చూడాలి. లోపల వాటర్ ఉన్నా కూడా అక్కడి దాకా వెళ్ళగలుగుతుందా, 14th కిలోమీటర్ ఎక్కడైతే ప్రమాదం జరిగింది అక్కడే చిక్కుకున్నారని భావిస్తున్నారో అక్కడి దాకా ఈ నేవీ టీం వెళ్ళగలుగుతుందా లేదా అనేది చూడాలి. కెమెరామ్యాన్ జిల్లా రాయస్తో రవికుమార్, NTV, SLBC నుంచి.